మరో పక్కన తెలంగాణ రాష్ట్రంలో బాగా హాట్ టాపిక్గా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే షర్మిల తెలంగాణ రాష్ట్రానికి తర్వాత సీఎంని నేనే అనే ఒక వ్యాఖ్య చేస్తున్నారు. షర్మిల కూడా చాలా ఎక్కువగానే బాగా పాదయాత్ర చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే షర్మిల ఇక్కడ ఉన్నటువంటి అంటే ఏ విధంగా ఆవిడ పైన అంటే ఎలాంటి ఆవిడ చేసేటువంటి పాదయాత్ర పైన కానీ మీరు ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తారు? షర్మిల గారు అంటే వైఎస్ షర్మిల గారు అంటే ఎవరు తెలియకోకున్న ప్రజలైతే ఎవరు ఉండరు. చిన్న ఘాట్ నుంచి పెద్ద వరకు ప్రతి ఒక్కరు తెలిసిన వాళ్ళే. సో దాంట్లో ఏంటనంటే ఆమె ఎక్కడి నుంచే కదా గోల్డెన్ స్పూన్ ఎక్కడి నుంచి వైఎస్ రాజారెడ్డి గారి నుంచి ఆమె ఎక్కడ తీసుకున్నా కానీ ఏంటంటే ఆమెకు తినేకి కానీ తర్వాత లివింగ్ చేయడానికి కానీ ఆమెకి ఏ సమస్యలు లేవు, అన్నీ ఉన్నాయి. ఆమె ఏంటంటే చెప్పాలనుకుంటే రిచ్ కిడ్. అలాంటి ఆమె వచ్చేసి ప్రజల్లోకి వచ్చేసి మమేకమయ్యి తర్వాత వాళ్ళ సమస్యలు తెలుసుకొని పోరాడుతున్నప్పుడు ఏంటనంటే ఇక్కడ ఉన్న ఏదైతే తెలంగాణ ప్రజలు కానీ ఇంకోరు కానీ ఆమెకు సపోర్ట్ ఇచ్చి చేస్తే రేపు పొద్దున వచ్చేసి ఆమె చాలా మంచి డెవలప్మెంట్ కానీ తర్వాత ప్రజలకి ఇంకా మంచి సేవలు చేస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నా. అదేవిధంగా ఆమె ఏంటంటే ఒక ఆడపడిచి ఇంట్లో నుంచి రావాలంటేనే చాలా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఆమెకి. అలాంటిది ఆమె బయటకు వచ్చి ప్రజల తరపున ఇంత ధర్నాలు చేసి ఇంత పోరాడుతుంది అన్నప్పుడు దాన్ని అభినందించాల్సిన విషయమే. ఈ రోజు కాకపోయినా ఈరోజు ప్రజలు వచ్చేసి 1-2 సీట్ల నుంచి 10 సీట్లకు వెళ్ళినా కానీ రేపు పొద్దున కంపల్సరీ ఆమెనే ఇదవుతారు. సో చాలామంది ఆడపడుచులకు ఆమె ఇన్స్పిరేషన్ ఈరోజు. సో రాబోయే కాలంలో ఆమె డెఫినెట్గా సీఎం అవుతుందని చెప్పేసి నాకైతే నా ఇది ఉంది. అయితే ఓ పక్కన ప్రియాంక గాంధీ కూడా త్వరలో నిజంగా పాదయాత్ర చేయబోతున్నారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాజధాని ప్రాంతాల్లో అంటే రాష్ట్ర రాజధాని పట్టణాలు ఏవైతే ఉన్నాయో ఆ పట్టణ ప్రాంతాల్లో పాదయాత్ర చేయబోతున్నారు. ఓ పక్కన రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నటువంటి పరిస్థితి ముగింపు దశకు కూడా చేరుకుంది. నిజంగా ఈ పాదయాత్రలన్నీ కాంగ్రెస్ పార్టీకి ఇటు రాహుల్ గాంధీ చేసిన పాదయాత్ర జోడో యాత్ర కావచ్చు, ఇప్పుడు చేయబోయేటువంటి ప్రియాంక గాంధీ చేయబోయేటువంటి పాదయాత్ర కావచ్చు, ఎంతవరకు కాంగ్రెస్ పార్టీకి లాభిస్తుంది అంటారు? పాదయాత్ర అనేది ఏంటంటే ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏమున్నాయి ఎక్కడున్నాయని చెప్పేసి ఏంటంటే డైరెక్ట్గా తెలుసుకోవాల్సిన అంశం ఇది. సో వాళ్ళు చేస్తున్నది ఏంటంటే చాలా మంచి పరిణామంగా భావించవచ్చు. సో ఈరోజు రాహుల్ గాంధీ గారు ఇక్కడ కేరళలో స్టార్ట్ చేశారు. కేరళ నుంచి కన్యాకుమారి నుంచి కేరళ నుంచి ఏంటంటే తమిళనాడు నుంచి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇలా నార్త్ వరకు కంటిన్యూ అవుతుంది. సో వాళ్ళకు పార్లమెంట్ సమావేశాలు ఉన్నందువలన సో ఆయన వచ్చేసి ఏంటంటే ఆ రోజు ప్రజలకి అందుబాటులో లేని వలన ఆయన తరపు నుంచి వాళ్ళ సోదరు ఎవరైతే ఉన్నారో ప్రియాంక గాంధీ గారు వస్తున్నారు. సో నాకు తెలిసి రాహుల్ గాంధీ గారికి ఇంత స్పందన వచ్చినప్పుడు ప్రియాంక గాంధీ గారికి ఇంకా ఫేమస్ ఎక్కువ ఉంది. చాలా ఫేమ్ ఉన్న ఆమె, ఇందిరాగాంధీతో పోలికలతో ఉన్న ఆమె కాబట్టి ఇంకా ఎక్కువ స్పందన వస్తుందని చెప్పేసి అనుకుంటున్నా. అంటే నిజంగా అంటే చివరికి ఒక అంశం సార్, ఎందుకంటే షర్మిలని ఆ కార్కి జస్ట్ క్రేన్కి కార్ని కట్టి పోలీసులు తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. ఆ టైంలో అసలు చాలామంది బెదురుకుంటారు, లేడీస్ అయితే. అసలు ఆవిడ బెదురుకోకుండా అలానే కూర్చుంది. ఆ కార్లో ఉన్నటువంటి వాళ్ళ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫాలోవర్స్ కానీ నాయకులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఏం పర్వాలేదు, ఏం కాదు అని ఆవిడే ధైర్యం చెప్పారు. అంటే మీరు చాలా వరకు గతంలో కూడా మీరు ఎన్నో చూస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఇట్లా వాళ్ళ ఫ్యామిలీ గురించి కూడా మీకు బాగా తెలుసు. అలాంటిది నిజంగా షర్మిల గారు అట్లా తీసుకెళ్ళినప్పుడు ఆవిడ ధైర్యాన్ని చూసి మీకు ఏమనిపించింది? నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారము సో నేను చూసిన లీడర్స్లో ఏంటంటే ఫస్ట్ నేను చూసింది డేర్ అండ్ డాషింగ్ లీడర్ అంటే ఉమెన్స్లో వచ్చేసి జయలలిత గారు. సో జయలలిత గారు ఫస్ట్ ఏంటంటే మా పెద్దోళ్ళు చెప్పేటోళ్ళు ఏమని, ఇందిరాగాంధీ గారు వచ్చేసి ఇలా పరిపాలించారు, ఇలా చేశారని చెప్పి చెప్పేటోళ్ళు. సో వీళ్ళది కానీ ఏంటంటే జయలలిత గారిని ఎప్పుడు గత ఏదైతే ఉందో 20 years నుంచి చూస్తున్నాం కానీ దాని ముందర మనకి తెలియదు. సో పెద్దోళ్ళు చెప్పేటోళ్ళు ఏమని, జయలలిత గారికి ఇట్లా సభలో వచ్చేసి ఇట్లా అవమానభంగంగా ఇది చేశారు, ఇన్సల్ట్ చేశారు ఆమెకి. దాన్ని తీసుకొని ఆమె వచ్చేసి ఏంటంటే సో ఎలక్షన్స్లో ఇది చేసుకొని పబ్లిక్లోకి వెళ్ళిపోయి విన్నర్ అయిపోయిన తర్వాత ఆమె ఏందని శత్రువులు కావచ్చు తర్వాత పేద ప్రజలకు కావచ్చు ఆమె చూపించింది, ఆమె సేవ కానీ ఇంకోటి కానీ. సో అలానే నేనేంటనంటే జయలలిత గారి తర్వాత ఎవరైతే ఉన్నారో డైనమిక్ లీడర్ని వచ్చేసి నేను షర్మిల గారిలో చూశాను. సో ఈ రోజు కాకపోయినా రేపోయినా కానీ ఏంటంటే అలాంటి ఏదైతే ఉందో ఇన్సిడెంట్ జరగకూడదు, అనివార్య కారణం వల్ల ఏదో జరిగింది. ఆమె అయితే నాకు తెలిసినంత వరకు ఎవరికి భయపడే వ్యక్తి అయితే కాదు. భయపడేది ఏంటనంటే పబ్లిక్ భయపడుతుంది. ఎందుకనంటే వాళ్ళు ఏదైనా క్వశ్చన్ చేసినప్పుడు పరిపాలించలేదన్నా ఇంకో దానిపైన వచ్చేసి ఏదైనా భయపడతారు, అంతేగాని ఆమె ఎవరికి భయపడే వ్యక్తి అయితే కాదు. ఎక్కువగా కూడా అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా కూడా వినిపిస్తుంది ఏంటంటే అంటే ఎక్కువగా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని అంటే టీఆర్ఎస్ పార్టీగా చేయటం, ఇటు కేంద్రం పైన ఖచ్చితంగా
కొట్లాడేటువంటి ప్రయత్నం చేయటం కానీ, మంచి పరిపాలన అందించాలంటే మనం ఇక్కడ తెలంగాణలో ఎలాంటి సుభిక్షమైనటువంటి పరిపాలన అందిస్తున్నామో అదే పరిపాలన దేశవ్యాప్తంగా కూడా అందించాలనేటువంటి ఒక దీక్ష పూనినటువంటిగా కేసీఆర్ కనపడుతున్నారు. అసలు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పైన మీరు ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తారు? సో దీన్నైతే స్వాగతించాల్సిన విషయమే. ఎందుకనంటే ఎప్పటి నుంచో మనం చూస్తున్నాం, మా చిన్నప్పటి నుంచి మేము చూస్తున్నాము, మన సౌత్ అంటేనే నార్త్ వాళ్ళకి చాలా చిన్న చూపు. సో ఇలాంటి దీంట్లో ఏంటనంటే ఏ లీడర్ వచ్చేసి ఎప్పుడు ఇట్లాంటి డిసిషన్ తీసుకోలేదు. కేసీఆర్ గారు తీసుకున్నారంటే దీన్ని అభినందించదగ్గ విషయము. సో ఇంకోటి ఏంటంటే అలానే పక్కన మన ఏదైతే ఎన్సీఆర్ ఉందో, ఢిల్లీ ఎన్సీఆర్ ఉందో, ఢిల్లీలో కానీ ఇప్పుడు కేజ్రీవాల్ గారు తీసుకున్నారు. సో ఆయన మంచి మంచి పనులు చేస్తున్నారు. అలానే ఇన్స్పిరేషన్ అయ్యి తీసుకుని ఉండొచ్చు కానీ విషయం కానీ ఉండొచ్చు కదా. సో అలాంటి దాంట్లో చాలా మంచిగానే తీసుకున్నారు. ప్రజలు కానీ ఏంటంటే మద్దతు ఉండాలి. కానీ ఈ రోజు గెలుస్తారు రేపు గెలుస్తారు అనేది పక్కన పెడితే రాబోయే రోజుల్లో అయితే మార్పులు అయితే కంపల్సరీగా ఉంటాయి. కానీ ఇప్పుడు మీరు ఎక్కువగా ఢిల్లీ కానీ ఇటు బాంబే కానీ మీ యొక్క బిజినెస్కి సంబంధించిన అంశాల్లో మీరు వెళ్తూనే ఉంటారు నిజంగా. ఎందుకంటే ఇది చాలామంది చెప్తూనే ఉంటారు, నిజంగా సౌత్ ఇండియా వాళ్ళు అంటే నార్త్ ఇండియా వాళ్ళు వివక్ష చూపిస్తారు అని అంటారు. నిజంగా వివక్ష చూపిస్తారంటారా? ఎలాంటి వివక్ష చూపిస్తా అంటారు? అదైతే మనము హిందీ మాట్లాడమంటే మన మాతృభాషలో మనం ఎక్కువ మాట్లాడతాము. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ మాతృభాష హిందీ. సో వాళ్ళు వచ్చేసి మన మదర్ టంగ్ మాట్లాడమంటే మాట్లాడలేరు కదా. సో ఎలా సాధ్యమవుతుంది? సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అంతెందుకు ఇదే నార్త్ ఇండియన్ పీపుల్ ఉన్నారు, మలయాళం మాట్లాడమంటే మాట్లాడతారా, తమిళ్ మాట్లాడమంటే మాట్లాడతారా? మాట్లాడలేరు కదా. తెలుగు మాట్లాడమంటే మాట్లాడతారా? మాట్లాడలేరు కదా. మళ్ళీ వాళ్ళు మన భాషలపైన చూపిలేని ప్రేమ మనకి ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళ భాష పైన. సో అలాంటప్పుడు ఏంటంటే మనం కాంప్రమైజ్ కాలేము. ఎంతసేపు ఉన్న వాళ్ళు మేమే నియంత పరిపాలన పాలించాలని చెప్పేసి నార్త్ వాళ్ళు ఎప్పుడు కోరుకుంటారు. మనం ఏంటంటే కష్టపడి తర్వాత అవి చేసుకొని సిరి సంపలు సంపాదిస్తారు, దాన్ని ఎప్పుడెప్పుడు కొట్టుకొని వెళ్ళాలని చెప్పేసి నార్త్ వాళ్ళు చూస్తారు. కాకపోతే ఏంటంటే అక్కడ పండించడానికి అగ్రికల్చర్ ఉండదు. వాళ్ళు తినేది ఏం చేస్తారు? చాయ్ సమోసానే కదా వాళ్ళకి. మనము కష్టపడుకునే పచ్చపక్ష పరమాణాలు తింటాము. మనకేంటి పప్పు దాల్ కావచ్చు, తర్వాత బటర్ మిల్క్ కావచ్చు, తర్వాత కర్రీస్ కానీ వెరైటీస్ కానీ చాలా ఉంటాయి. మనం కష్టపడతాము కానీ వాళ్ళు కష్టపడరు. దీంట్లోనే కదా డిఫరెన్స్ ఉన్నది. వాళ్ళు ఎంతసేపు ఉన్న ఛాయ్ సమోసా తినేసి ఎప్పుడు చూసినా ఏంటంటే మన పైన ఎక్కువ ఫోకస్ చేస్తారు. వాడు బాగా డబ్బులు సంపాదిస్తున్నాడు, వీడిని ఎప్పుడైతే ఏంటంటే మనం టార్గెట్ చేసేసి ఇంకోటి అని చెప్పేసి మన పైన వాళ్ళు పెత్తనం చలాయించుకుంటూ ఇదే చేస్తున్నారు. కానీ ఈ రోజున్న రోజుల్లో ఏంటంటే కేసీఆర్ గారు కానీ ఇలాంటి వాళ్ళు కానీ మంచి నిర్ణయం తీసుకొని ఒక పార్టీని వచ్చేసి ఏంటంటే జాతీయ పార్టీగా తీసుకెళ్లడం ఏంటంటే అభినందించదగ్గ విషయమే కదా. సో అది నా ఒపీనియన్. అయితే మొత్తంగా అంటే ఎక్కువగా ప్రధానమంత్రి అంటే పదే ఇటు కేసీఆర్ కానీ చెప్తున్నటువంటి పరిస్థితి. ఆంధ్రాలో చూసినా కానీ ప్రతిపక్షాలు ఎక్కువగా అంటే జగన్మోహన్ రెడ్డి కాకపోయినా కానీ ప్రతిపక్షాలు ఎక్కువగా కూడా ఈ కైండ్ ఆఫ్ విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఏంటంటే కేంద్రం నుంచి నిధులు రావాల్సినటువంటి నిధులు రాష్ట్రానికి నిజంగా సకాలంలో రావటం లేదు, అందుకనే అభివృద్ధి అనేటువంటిది ఇంకా ఇక్కడ తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాల్సినటువంటి అంశాలు అవన్నీ కూడా కుంటుపడుతున్నాయి అనేటువంటి వ్యాఖ్య కూడా ఎక్కువగా కేసీఆర్ చేస్తూ ఉంటారు. నిజంగా ఆ వ్యాఖ్యలో వాస్తవం ఉందంటారా? ముమ్మాటికి వాస్తవమే ఉంది. ఎందుకనంటే ఏ స్టేట్లో ఏ పార్టీ ఉంటే ఏం సంబంధము, పైన పరిపాలించదగ్గ నాయకుడు సరైనవాడు ఉన్నప్పుడు ఏంటనంటే ఏ స్టేట్కి సంబంధించిన ఏ భాగానికి వెళ్ళిన ఏ నిధులు ఉన్నాయో కరెక్ట్గా ఇస్తే అందరూ అడ్మినిస్ట్రేషన్ అనేది చాలా బాగా చేయగలుగుతారు. సో పైనుంచి ఇవ్వకపోతే కింద ఉన్నవాడు వచ్చేసి ఏం చేస్తారు? ఏం చేయలేరు కదా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే నేను ఎవరు దోషి అన్నప్పుడు ఏంటంటే సెంట్రల్నే దోషి అని చెప్పి తేల్చి చెప్పచ్చు. ఎందుకనంటే అక్కడ ఉన్న ఎవరైతే ఉన్నారో ఏపీ గవర్నమెంట్ కావచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళ అందరూ చదువుకున్న నాయకులే, చదువులేని నాయకులు అయితే ఎవరు లేరు. కాకపోతే మీరే తీసుకోండి, ఏదైతే యంగ్స్టర్స్ కావచ్చు, ఓల్డ్ మెన్స్ కావచ్చు, సీనియర్ సిటిజన్ కావచ్చు, ఎవరు థింక్ చేసినా కానీ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్లో ఎవరున్నారంటే పిహెచ్డీ చేసిన వాళ్ళు లేకుంటే డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరు లేరు. అంతా వచ్చేసి 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు స్టేట్ గొప్పనా సెంట్రల్ గొప్పనా అంటే అది మీరే డిసైడ్ చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.